తెలుగు రాష్ట్రాల్లో పండించబడుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ఒకటి. కానీ పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల కొరత కారణంగా చెరకు సాగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంత తగ్గినా పెరిగిన యంత్ర పరికరాల వాడకంతో తెలంగాణలోని సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాల్లో రైతులు చెరకు సాగును విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పంట పలు దశల్లో కనిపిస్తోంది. డిసెంబర్ నుంచి మార్చి మాసాల మధ్య నాటిన మొక్క తోటలతో పాటుగా రెండవ ఏడాది కార్సీ తోటలు కనిపిస్తున్నాయి. అంటే చెరకు పంట ప్రస్తుతం 2 నెలల వయసు నుంచి ఎదుగుదల వయసు వరకు పలు దశల్లో ఉంది. ఇప్పుడు నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు ఈ పంట పలు చీడపీడల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పీక పురుగు, తెల్లదోమ, పిండి నల్లి, వేరు పురుగు, కొరడా తెగులు, ఎర్రకుళ్ళు తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉంది. వీటిని సకాలంలో నివారించలేకపోతే చెరకు నాణ్యత, దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందంటూ నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత. ప్రస్తుతం అంటే మన సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 25,000 ఎకరాలకు పైగా చెరుకు సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే సాధారణంగా అన్ని పంటల్లో వచ్చినట్టే చీడపీడలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే చెరుకులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి కాండం తొలుచు పురుగు సమస్య వస్తూ ఉంటుంది. అది దాదాపు అంటే పంట మనము నాటిన తర్వాత 35-45 రోజుల వరకు ఈ పురుగు అనేది అటాక్ చేస్తూ ఉంటుంది. తొలి దశలో పంట ఉన్నప్పుడేమో పీక పురుగులాగా ఉంటుంది. కాండం ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటుందో ఆ కాండంలో లోపలికి చొచ్చుకుపోయి కాండంని మొత్తం తినేయడము, దాని ద్వారా కాండం అనేది పైన ఆకులు అనేవి ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని అప్పుడు కాండం తొలుచు పురుగు అని అంటాం అనమాట. అయితే దీనికి ఏంటనంటే మనం ముందుగానే 35-45 రోజులప్పుడు నివారణ చర్యలు ఏంటనంటే మనము పంట చిన్నగానే ఉంటుంది కాబట్టి అదే టైంలో మనము లింగాకర్షక బుట్టలు అనేవి ఒక 8-12 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే మనకి దాంట్లో రెక్కల పురుగులు అనేవి పడుతూ ఉంటాయి. అంటే మనం పురుగు ఉధృతిని అనేది గమనించుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే పరాన్న జీవులైన మనకి ఏదైతే ట్రైకోగ్రామా గుడ్లు ఏవైతే ఉంటాయో 20,000కు అట్లా గుడ్లను అనేవి కార్డుల ద్వారా వస్తాయి అన్నమాట. మనము ఒక 30 రోజుల వ్యవధిలో ఒక 3-4 సార్లు వదులుకున్నట్లయితే ఈ పురుగు పైన అంటే ముఖ్యంగా ఆ లద్దె దశ పైన అటాక్ చేసేసి కొంతవరకు దాని యొక్క ఉధృతి అనేది తగ్గిస్తూ ఉంటుంది. తర్వాత అంటే ఒకవేళ పురుగు ఉధృతి కనుక చాలా ఎక్కువ ఉండి చెట్టు ఎండిపోతే ఇలాంటి సమయాలలో మనము అప్పుడు కెమికల్ రసాయనాలకు వెళ్ళాలి. క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందు 0.4 G అనే గుళికలు దొరుకుతాయి అనమాట. అవి 7.5 కిలోలు ఒక ఎకరానికి మనం చల్లుకుంటూ వెళ్ళాలి. అట్లా ఈ పురుగుని అరికట్టుకోవచ్చు. దీంతో పాటుగా మన దగ్గర పిండి నల్లి వస్తూ ఉంటుంది. ఈ పిండి నల్లి అనేది కాండం పైన ఎక్కువ మటుకు సోకుతూ ఉంటుంది అనమాట. దీని నివారణకు ఏదైనా పిచికారీ చేసినా దానిపైన పడేటట్టు, అది జారిపోయేటట్టు మనం చూసుకోవాలి. అంటే ఈ పురుగు ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే అస్టామిప్రిడ్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొకటి ప్రధాన సమస్యగా మనకి వేరు తొలుచు పురుగు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎప్పుడు అనంటే మనకి దాదాపు జూన్లో తొలకరి వర్షాలు పడినప్పుడు ఈ పురుగు ఉధృతి చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. ఈ పురుగు ఎట్లా అనంటే మట్టి లోపల మనకి సి ఆకారంలో తెల్ల లద్దె దశ కనబడుతూ ఉంటుంది మనం తవ్వినప్పుడు. అయితే ఈ పురుగు వేరును ఆశించినప్పుడు వేరును మొత్తం తింటూ ఉంటుంది. దాంతోపాటు ఏమవుతుందంటే మట్టిలో ఆల్రెడీ మనకి వేరు కుళ్ళు కులింపజేసే శిలీంధ్రాలు ఉంటాయి కాబట్టి ఈ వేరు కుళ్ళు కూడా సోకడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, కింద నుంచి మొక్క మొత్తం ఆకులన్నీ పచ్చగా అయిపోయి ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే దీనికి ముందుగానే వీటి యొక్క పెంకు పురుగులను ఆకర్షితం చేయడానికి మనం దీపపు ఎర్రలు ఏవైతే ఉంటాయో అవి అక్కడక్కడ ఒక 2 ఎకరానికి అమర్చుకున్నట్లయితే పెంకు పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఆకర్షితమై దానిలో పడిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే దీంతో పాటుగా మనము ఈ వేరు తొలుచు పురుగు నివారణకు ముందుగానే ఒకవేళ రైతులు పంట వేసే కంటే ముందే కొన్ని ఎరువుల యాజమాన్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రైతులు పెంటెరువులు కూడా వేసుకుంటారు. ఆ పెంటెరువులలో వేసుకున్నప్పుడు మెటరైజియం అనే సూక్ష్మం 1 లీటరు ఒక 100 కేజీల పెంట ఎరువుకు కలిపేసేసి 15 రోజుల పాటు పెట్టి వేసుకున్నట్లయితే ఈ యొక్క మెటరైజియం అనేది ఈ యొక్క లద్దె దశ ఏదైతే ఉంటుందో దానిపైన అటాక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనం పంట వేసిన తర్వాత ఈ పురుగు ఉంది, అలాంటి డ్యామేజ్ అనేది చూస్తున్నాము, మట్టి తవ్వితే చూస్తున్నాము అని అన్నప్పుడు డ్రిప్ సిస్టమ్ అనేది అందరికీ ఉంది కాబట్టి మెటరైజియం 1 లీటరు ఒక ఎకరానికి అంటే వారం వ్యవధిలో ఒక 3-4 సార్లు వదిలిన అయితే కొంతవరకు నివారించుకోవచ్చు. ఒకవైపు పురుగు ఉధృతి ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఈ క్లోరాంట్రానిలిప్రోల్ అనే గుళికలు 0.4 G గుళికలు ఏవైతే ఉంటాయో అవి 7.5 కిలోలు ఎకరానికి మనం చల్లుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
దీనిలో తెగుళ్ళు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ కొరడ తెగుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటదనమాట. తెగుళ్ళు మనకి మోడెం పంట అంటే రటూన్ క్రాప్‌లో ఎక్కువగా వస్తూ ఉంటదనమాట. ఈ వచ్చినప్పుడు దానికంటే గూడా మనం ఎప్పుడైతే మొదటి పంట ఏదైతే ఉందో, ఆ మొదటి పంట కోత కోసినప్పుడే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కొరడా తెగుళ్ళొచ్చినప్పుడు వీటి యొక్క శిలీంధ్రము మెయిన్ మొవ్వు ఉంటదో, ఆ మొవ్వుకి ఆశించినప్పుడు ఆ మొవ్వు అనేది ఒక కొరడా మాదిరిగా నల్లగా తయారయ్యి కింద ఇట్లా పాలినట్టు ఉంటదనమాట. కాబట్టి ఇదొచ్చినప్పుడు మొత్తం అంటే పక్కన మొక్కలు గూడా పాకిపోయి ఒక్కొక్కసారి పంట మొత్తం తీసే దిశగా ఎళ్ళిపోతదనమాట. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త చర్యలు పాటించాలి. మనం పంట అనంతరం ఫస్ట్ పంట కోసినప్పుడే కొమ్ములు ఏవైతే ఉంటాయో కింద అవి ఈ మధ్య షెడ్డర్స్ అవి వచ్చినాయి కాబట్టి దాన్ని నేల మట్టానికి కరెక్ట్‌గా సమానంగా చేసుకోవాలనమాట. చేసుకున్న తర్వాత దానికి ప్రాపికొనజోల్ అనే మందు 1 ఎంఎల్ లీటర్ నీటికి కలిపి కొమ్ముల మీద మనం పిచికారీ చేసుకోవాలి. అదే ఒకవేళ పంట ఏసిన తర్వాత మొడెం పంటలో మళ్ళీ గూడా కొన్ని వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటది. ఆ తర్వాత వచ్చినప్పుడు గూడా మనం ఒక్కసారి మళ్ళీ ప్రాపికొనజోల్ అనే మందు 1 ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. కొంతమంది రైతులు ఫస్ట్ ఏసుకునే పంటలలో గూడా కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాం. అయితే మొదట్లో ఏసుకునే పంటకి గూడా మనం ఏం చేయొచ్చు అనంటే మనం ఏవైతే 3 కనులున్న కనుపులు ఏవైతే ఉంటాయో అలాంటి కనుపులో ఉన్న మనం నాటాలనుకున్నవి గూడా మనం వేడి నీళ్ళల్లో అంటే మనము 52°C వేడి నీళ్ళల్లో ఒక 30 నిమిషాల పాటు పెట్టి గూడా నాటుకోవచ్చు. ఈ విధంగా నాటుకున్నట్లయితే ఇలాంటి తెగుళ్ళను గూడా మనం అరికట్టుకోవచ్చనమాట. ఇంకొకటొచ్చేసి మనకి ఎర్రకుళ్ళ తెగులనేది ఎక్కువగా వస్తుంటది. అయితే ఈ ఎర్రకుళ్ళ తెగుళ్ళొచ్చినప్పుడు మనకి ఆకుల మీద అంటే మనకి ఏదైతే మెయిన్ వీన్ అనేది ఉంటదో ఆ కనుపు మీద అంటే వాటి మీద ఎర్రగా అయిపోతూ ఉంటది. ఆకులు గూడా లేత పసుపు రంగుకు మారిపోతా ఉంటాయి. ఎర్రగా అయిపోయి వడలిపోతా ఉంటది. ఇంకొకటేంటనంటే కాండం లోపల గూడా కాండం చీల్చి చూస్తే మొత్తము లోపల ఎర్రగా అయిపోవడము లైన్స్ మాదిరిగా మనకి కనబడతా ఉంటదనమాట. దాంట్లో ఉన్న రసం అనేది ఏదైతే ఉంటదో తగ్గిపోతా ఉంటది దీని వలన. కాబట్టి కొంచెం ముందుగానే గమనించుకోవాలి. మనకు ఆకుల మీద వచ్చినప్పుడే కనబడుతూ ఉంటది కాబట్టి మనం ముందుగానే గమనించుకోవాలి. ఈ గమనించినప్పటికీ గూడా మనం ముందు నుంచి చేసే ప్రాక్టీసెస్ ఈ కెమికల్ రసాయనాలతో గూడా మనం ముందే ట్రీట్మెంట్ అంటే బావిస్టిన్ 0.1% తీసుకొని అది దాంట్లో గూడా అంటే నీళ్ళల్లో కలిపేసేసి ఏవైతే చెరుకు గడలున్నాయో వాటిని ట్రీట్ చేసేసి ఒక 18 నిమిషాల పాటు పెట్టేసేసి మనం ఇది నాటుకున్నట్లయితే కొంతవరకి ఈ యొక్క తెగుళ్ళ నివారణ నుంచి గూడా కాపాడుకోవచ్చు. అట్లా సమగ్రవంతంగా అన్ని చర్యలు పాటిస్తూ రైతులంతా గూడా ముందు నుంచి గ్రహించుకొని ఇవన్నీ పాటిస్తూ మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను.